నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులైన 1000 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. దీంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి గాను 2,50,000 రూపాయలను చెక్కు రూపంలో అందజేశారు. దీంతో పాటు వారి స్వగ్రామమైన మంగపల్లిలో మెడికల్ క్యాంపు ద్వారా సేవలను నిర్వహించారు. వరద బాధితులకు సహృదయంతో బియ్యం పంపిణీ చేయటం వారి సేవా దృక్పథం ప్రశంసనీయమని మంత్రి ఫారూక్ కొనియాడారు. మా నంద్యాల జిల్లా మా నియోజకవర్గానికి సంబంధించిన గురు రాఘవేంద్ర సంస్థలు తరపు నుంచి వారి కుమారులు అయినటువంటి మౌలాల్ రెడ్డి, శేక్షావల్ రెడ్డి వారందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు 10 కేజీలకు సంబంధించినటువంటి రైస్, మంచి రైస్, నాణ్యమైన రైస్ను 1000 ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా మందికి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అకాల వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయ్యింది. రాత్రింబగళ్ళు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా చుట్టుపక్కల సందర్శించి ఇక్కడ ప్రజలకందరికీ ఎవరికి తోచిన సహాయం వారికి చేయమనే ఒక పిలుపుతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈరోజు చాలా మంది కూడా సహాయం చేయడానికి వస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి గురు రాఘవేంద్ర సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థ సంస్థలు, అదేవిధంగా వారి కుమారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభినందనలు, శుభాభినందనలు. బనగానపల్లి శాసనసభ్యులు, మన మంత్రివర్యులు మిత్రులు జనార్దన్ రెడ్డి గారు, మరి నంద్యాల గురురాజ విద్యా సంస్థలు బ్యాంక్ కోచింగ్ సెంటర్ దస్తగిరి రెడ్డి గారు, మరి కుమారులు శేక్షావల్ రెడ్డి గారు, దస్తగిరి వాళ్ళ కుమారులు మౌలాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి ఎవరైతే ఉన్న వరదల్లో నష్టపోయినారో వాటికి కూడా సేవా దృక్పథంతో వారు ఈ రోజు మాకు ఫోన్ చేసి మా ఇద్దరికి కూడా మీరు మా పిల్లలతో పార్టిసిపేట్ చేసి పార్టీ తరఫున మరి బియ్యం పంటని పేదవారికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆ సంస్థల వారి కాకుండా చాలా మంది కూడా రాష్ట్ర నలుమూల రాయలసీమ నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పేదవారికి ఆదుకోవాలని నీళ్ళలో మునిగిపోయినారు, చాలా ఇబ్బందులు పడినారు, చాలా కష్టాలు పడినారు. కాబట్టి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ రోజు ఈ కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. దీనికి నాయకత్వం ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు కష్టపడి ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు, చాలా కష్టపడేవారు. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకొని మేము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా విజిల్స్ కూడా చాలా రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి చాలా మంది రాయలసీమ సంస్థలు వస్తా ఉన్నాయి.